సంవత్సరాలుగా చదువుకున్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం మొదటి కీర్తన తరచి వచ్చాను. నేను చదవమన్నప్పుడు చదువుతాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి కీర్తన. 150 కీర్తనలు మనం ఇందులో చూస్తాం. కీర్తన అధ్యాయాలు అనకూడదు. 1వ కీర్తన లేక 2వ కీర్తన లేక 3వ కీర్తన లేక 4వ కీర్తన లేక 5వ కీర్తన, ఈ రకంగా మనం కీర్తనట్టు సంబోధిస్తూ మనం వెళుతూ ఉంటాం. అంతేకాని 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఇది అనకూడదు. అది పాఠ్యటువంటి కీర్తన. అందుచేత మనం దాన్ని కొంచెం సరి చేసుకోవాలి. కీర్తన గ్రంథం చదవడానికి వచ్చినప్పుడు కొత్త చిత్రాలే కాదు, పాఠాల్లో కూడా, బైబిల్ పాఠాల్లో కూడా ఒక్కోసారి కీర్తన చదవాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో మనం కీర్తనలు అని సంబోధించాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. ఈ కీర్తన గ్రంథాన్ని 5 స్తంభాలుగా 5 భాగాలుగా విభజించారు. ఈ 150 కీర్తనలను 5 భాగాలు. మొదటిది ప్రథమ స్కంధం. 1 నుంచి 41 కీర్తనలను ప్రథమ స్కంధం మొదటి భాగం. 1 నుంచి ఎంతవరకు 41 నుంచి 41 వరకు మొదటి భాగం. అది ప్రథమ స్కంధం. ద్వితీయ స్కంధం అది అక్కడి నుండి 42వ కీర్తన నుంచి 72 వరకు ఉన్నటువంటి కీర్తనలను ద్వితీయ స్కంధము. అక్కడ భాగాలు అయిపోయాయి. 3వ భాగం ఏంటంటే ద్వితీయ స్కంధం అక్కడి నుంచి 73 నుండి 89 వరకు. రాసుకోండి, ఆడటంలో చదువుకుంటారు. 73 నుండి ఎంతవరకు అండి? 89. చతుర్థ స్తంభం అనగా 4వ భాగం ఎక్కడి నుండి అంటే 90వ కీర్తన నుండి 106వ. పంచమ స్కంధం 5వ భాగము ఎక్కడి నుంచి అన్నారు? 107వ కీర్తన మొదలుకొని చివరి భాగం అంటే 150 వరకు మనము 5 స్కంధాలుగా ఈ కీర్తనాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. మీకు అక్కర్లేదు, ఇది మీకు అక్కర్లే. ఇది ఎవరికంటే సువార్త సేవ చేసే వాళ్ళకి, బోధకులుగా సేవ చేసే వాళ్ళకి, కొత్తగా వచ్చిన అయ్యగారు ఎవరంటే వాళ్ళకి ఇది కావాలి. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా మీలో నుండి కొంతమంది భవిష్యత్తులో ఎవరైనా ఈ సంఘానికి బోధకులుగా తయారవుతారేమో, వాక్యం చెప్పేవాళ్ళు ఎవరైనా తయారవుతారేమో. నాకు చెప్పాలని ఆశగా ఉందండి, కానీ నాకు ఏంటో తెలియజేయండి. చెప్పిన వాళ్ళు లేరు, ఇప్పుడు తెలుసుకుందామని నాకు కుతూహలం ఉంది అనుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది పైకి చెప్పలేక ధైర్యం చాలా. అటువంటి వారికి ఈ మాటలు ఉపయోగపడతాయి. ఎన్నడో నేను చదువుకున్నటువంటి ఈ అంశాలని నేను ఈరోజు జ్ఞాపకం చేసుకున్న కారణం ఏంటంటే మీలో కొంతమందికి అవగాహన కలగాలి, మీలో కొంతమందికి చెప్పడానికి ఇవి ఉపయోగపడాలి. ఎందుకంటే రాను 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 బైబిల్ జ్ఞానం సంపాదించుకోవాలి. ఏమో రాజేష్ భవిష్యత్ కాలంలో ప్రసంగం చేయకపోలేమో, ఒకవేళ దావీదు ఆయన కూడా తయారయ్యి ఊపుకొచ్చి ప్రేరేపణ వచ్చి భవిష్యత్తులో ప్రసంగం చేయడానికి ఉపయోగపడతాడేమో, లేక యేసురత్వమే ఒకవేళ చెప్పాలని ఆశగా ఉంటుందేమో, గురువు
తయారు చేయడం, సిద్ధపరచడం ఏంటి, ఎందుకు నేను ఆరాధన చేయకూడదు, ఎందుకు ప్రసంగం చేయకూడదు అనే ఆలోచన భవిష్యత్తులో అది వస్తుందేమో. ఒకవేళ రాజశేఖర్ వేదాపత్రం రాజశేఖర్కి ఊపొస్తుందేమో, కొత్తగా పెళ్లి చేసుకున్నాను నేను ఇలాగే వచ్చే కుదరదు, మా నాన్న అసలు చెప్పలేకపోయాడు, నేనంటే చెప్పుదామని చెప్పి తయారవుతాడేమో రాజశేఖర్. ఒకరు సుధీర్ బయలుదేరతాడేమో, శివాజీ బయలుదేరతాడేమో, ఆ ముగ్గురంలో మమ్మల్ని ఊపొస్తుందేమో. చెప్పలేదు. ఎందుకంటే ఒకసారి కనపడలేదు కొంతమంది, ఇవాళ కనపడ్డారు నాకు. అలాంటి భవిష్యత్తులో గట్టిగా ఉండే క్రైస్తవు కనుక దేవుని యొక్క వాక్యం అది బలమైనది. దేవుని యొక్క వాక్యం అది చాలా హెచ్చరిక, అది ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ ఇచ్చేటటువంటి వాక్యం. అలాంటి వాక్యాలను ఇన్నువారంగా మాత్రమే కాకుండా కొంతకాలంతో చెప్పువారంగా బోధించువారంగా కూడా మన సంఘంలో నుండి ఇంత చక్కటి దేవాలు కట్టుకున్నాం. మీ గుళ్ళో మీరే ప్రార్థన చేసేవారు, మీ గుళ్ళో మీరే వాటికి అందించేసేవారు. ఎలాగో చక్కబడిగా డైరెక్షన్ ఉంటుంది ఇక్కడ. అయ్యగానే ఉంటాం, వెళ్ళిపోతాం, ఉంటాం. నాటి పనులని మీ శాశ్వతం కాదు. చక్రవర్తి గారు ఆయన జీవితకాలం అంతా వెళ్ళిపోతారు. ఆయన తోడుగా, ఆయనకు కొంచెం సహకారిగా అవడానికి మనం కూడా వినేవారుగా కాకుండా బోధించేవారుగా కూడా ధైర్యంగా ప్రార్థన తీసుకుంటే దేవుడే చాలా శక్తి అవ్వాలి. అది ప్రయత్నం చేయాలని ఈ 5 భాగాలు, ఈ 150 కీర్తనలు కూడా 5 భాగాలు పండితులు, బైబిల్ పండితులు చేశారు. అది నేను నేర్చుకున్నాను, అది మీకు నేను బోధిస్తూ ఉన్నాను. మీరు కూడా మనసులో పెట్టుకుంటాను, హృదయంలో రాసుకుంటాను, కాగితాల మీద రాసుకుంటాను, పుస్తకాల మీద రాసుకుంటాను, మీ ఇష్టం. అది గమనించి మీరు చక్కగా నేర్చుకోవాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను. మరి సమయంలో ఈ మొదటి కీర్తన ఇది అందరికీ తెలిసిన కీర్తన, ఇది అందరికీ కంటత రావాలి. ఈ మొదటి కీర్తన ఒకటి 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు అర్థం. 121వ కీర్తన, కొండలెత్తుతున్నా పుల్లులెత్తుతున్నాను నాకు సహాయము. ఇలాంటి కొన్ని కీర్తనలు మనం కంట నేర్చుకోవాలి. వాటి ద్వారా మనకు ఎంతో ఒక ఉత్సాహము, ప్రేరేపణ, ధైర్యము, సాహసము దేవుడు కలుగు చేస్తాడని నేను మనం చేస్తా ఉన్నాం. ఈ కీర్తన మొదటి కీర్తన 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దుష్టులు, పాపులు, అపహాసకులు. ఈ 3 మంచి లక్షణాలా చెడ్డ లక్షణాలా? అమ్మా, చెడు లక్షణాలు. ఈ దుష్టులు, ఈ పాపులు, ఈ అపహాసకులు ఎక్కడుంటారు? వాళ్ళు ఎక్కడుంటారంటే బొంబాయిలో, కలకత్తాలో, ఏలూరులో పెద్దవాళ్ళు ఉంటారా? ఎక్కడుంటారు? మనలోనే ఉన్నారు. ఒకవేళ ఎవరు లేరు, రేపుపడి సంఘం పరిశుద్ధ సంఘం, పవిత్ర సంఘం, ఎవరు ఇక్కడ దుష్టులు, పాపలు, అపహాసకులు ఎవరు లేరు అనుకోవచ్చు. కానీ మనలోనే ఉండొచ్చు ఈ దొంగతనం. బయట లేకపోవచ్చు, ఎదుటి వాళ్ళు లేకపోవచ్చు. ఈ దుర్గణం ఒకవేళ మనలోనే ఉన్నదేమో, అది కొంచెం మనం పరిచయం చేసుకోవాలా. ఇక ఏమన్నాడు దావీదు మహారాజు? దుష్టుల ఆలోచన ఇంగ్లీష్లో ద కౌన్సిల్ ఆఫ్ అన్గాడ్లీ, ద కౌన్సిల్ ఆఫ్ అన్గాడ్లీ అనగా దుష్టులు. ఈ దుష్టులు అనేటటువంటి వాళ్ళు ఎవరండి? వాక్య ప్రకారము జీవించకుండా ఉండేవారు. ఈ వాక్యము కోసము ఆరాట
వదలనటువంటి వారు దుష్టులు. ప్రకారం జీవించేవారు కాదు. రెండవది వాక్యంలో జీవించేవాళ్ళు కాదు. మూడవ మాట ఏంటంటే వినివాడలాగా ఉండి తనను తాను మోసపుచ్చుకునేవారుగా చూస్తాం. ఏంటా వింటూ ఉన్నట్లుగా యాక్ట్ చేస్తారు కొంతమంది. అవునా? అబ్బో ఎంత మంచోడు, ఎంత భయంగా ఉన్నారు అనుకుంటా ఉన్నాను. కానీ దానిని మనస్ఫూర్తిగా హృదయంలో దాచుకోకుండా దేవుని మోసపుచ్చేవారు. ఇది బాగా అనుభవంతో దావీదు మహారాజు రాస్తూ ఉన్నారు. మనం ఎన్ని చేసినా, ఎన్ని జరిగించినా మనలో ఉన్నటువంటి దుష్ట స్వభావాన్ని మనం తీసుకుంటాం. ఈ దుష్టులు ఎక్కడ ఉంటారో అక్కడ ఏమంటారంటే వారి ఆలోచన ప్రకారం మనము నడుచుకోక అనేది నడుచుకోక. బైబిల్ తీసేసారి ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము చక్కగా వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములు నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. దుష్టులకు దయ చూపినను వారు వాటి వల్ల గొప్ప దుర్మార్గం ఏంటంటే దుష్టులకి దయ చూపించిన తెలుసు తెలియక ఏదో చెడిపోయాడు వాడు మనం దయ చూపిస్తాం అనుకోండి, వాడు ఏం చేస్తారట? నీతిని నేర్చుకోరట. నీతిని నేర్చుకునే విధానంలో వారు ఉండరు. ఇంకేం మాట్లాడు? వారు ధర్మక్షేత్రంలో నివసించేనను యెహోవా మహాత్మ్యం ఆలోచింపక యెహోవా ధర్మక్షేత్రం ఎక్కడ ఉంటాయి? ధర్మక్షేత్రం అంటే ఏంటి? ఎక్కడ ఉంటుంది? నిజమా? ధర్మక్షేత్రం మన మందిరమే ధర్మక్షేత్రం అండి. ధర్మానికి క్షేత్రం అంటే నివాసమైనటువంటి నివాస స్థానమై ఉన్నటువంటి ధర్మక్షేత్రం అంటే ఇక్కడ ధర్మం ఉంది. ఎందుకు మనం గుడి కట్టుకున్నాం? ఎందుకు దీని కొరకు మనం అంగలార్చి ప్రార్థన చేసుకున్నాం? ఎందుకొరకు మనం దీన్ని మధ్య తొక్కి సిమెంట్ తీర్చి నానా ఇబ్బందులు ఎందుకు పడ్డాము మనం? దీన్ని ఇక్కడ న్యాయము, ధర్మము, నీతి, ఆశీర్వాదము దేవుడు మన కొరకు దాచి ఉంచాడని ఆయన న్యాయం ఉంది. ఇక్కడ అన్యాయంగా జీవించే వారికి న్యాయం దొరుకుతుంది, అనీతిగా ఉండే వారికి నీతి దొరుకుతుంది, ధర్మముగా లేని వారికి ధర్మం దొరుకుతుంది. ఇది ధర్మక్షేత్రం. పరిశుద్ధ దర్శన దేవాలయంలో ఏముందండి? ఏముంది? న్యాయం. అన్యాయం అయిపోయి ఉన్నారు. గుళ్ళోకి వచ్చి అయ్యా నేను అన్యాయం అయిపోయాను, నా జీవితంలో ఎంతో నష్టము నాకు సంభవించింది, నాకు న్యాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు చూసినా అన్యాయంగానే మాట్లాడుతున్నారు, ఒక పక్కనే మాట్లాడుతున్నారు, తప్పుని ఖండించడం లేదు, చెడును ఖండించడం లేదు అని బయట మనకు అన్యాయం జరిగితే ఈ ధర్మక్షేత్రంలో దేవుడు మనకు ఏం చేస్తాడమ్మా? న్యాయం జరిగించేటటువంటి క్షేత్రము ఈ మందిరం. అందుచేత మనం దీనిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని హెచ్చరిక చేయబడుతున్నాం. మన జీవితం ఎంతవరకు ఉంటుంది? మనం చెప్పలేము. కానీ జీవించి ఉన్నంతకాలం, ఈ ప్రాణము మనలో ఉన్నంతకాలము దుష్టుల ఆలోచన మనకు అక్కర్లేదు. కానీ అది చాలా తీయగా ఉంటుంది. పాడు చేసేటటువంటి దుష్టుల ఆలోచన చాలా తీయగా ఉంటుంది, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాని వెంటే వెళ్ళిపోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి దుష్టులు ఎవరున్నారో
వారి యొక్క ఆలోచన నీకు అక్కర్లేదయ్యా, నీవు నడవద్దు, నువ్వు నడవద్దు. మనకు చాలా మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి, డొక్కలు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు ఉన్నాయి, తార్ రోడ్లు ఉన్నాయి. ఇవి చాలకపోతే ఆకాశంలో ఎగిరి విమానంలో ప్రయాణించడానికి ఆకాశ మార్గాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా మనకి చాలేదు అనుకోండి, సముద్రాల మీద మార్గాలు ఉన్నాయి. సముద్రాల మీద మార్గాలు మనకి ఇష్టం లేదనుకోండి, అంతరంగంలో సముద్ర లోపల కూడా ప్రయాణించడానికి మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. వాటర్ తయారు చేశారు, రైలు బళ్ళు తయారైన సముద్రం లోపల నుంచి వెళ్ళిపోతుంది రైలు బళ్ళు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందో మనం చూస్తాం. రకరకాల ప్రాంతాలు దేశాలు వెళ్ళేటటువంటి వాళ్ళు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ దుష్టులు ఉన్నారే, వీరంతో దుర్మార్గులు వారి యొక్క ఆలోచన ప్రకారంగా మనం ఆలోచన, మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ మనకు ఎన్నో ఆలోచనలు భగవంతుడు కలిగజేశారు. ఆయన ఆలోచన ఎలా ఉండాలి? మనకుగా బాగు చేసుకునేదిగా ఉండాలి, మన కుటుంబాన్ని బాగు చేసుకునేదిగా ఉండాలి, ఇతరులకి సహాయపడేదిగా ఉండాలి. మన ఆలోచన దేవుడు మన నదులను పెట్టాడు, పెద్ద నదుడు, చిన్న నదుడు. ఆ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతుంది? అమెరికా వెళ్ళిపోతాయి. ఇక్కడే ఉంటాం మనం, కానీ మనం వెళ్ళలేము, మన వల్ల కాదు. కానీ మన మనసు మాత్రం అమెరికా వెళ్ళిపోద్ది, ఇంగ్లాండ్ వెళ్ళిపోద్ది, ఆస్ట్రేలియా వెళ్ళిపోద్ది, జపాన్ వెళ్ళిపోద్ది, జర్మనీ వెళ్ళిపోద్ది, ఇటలీ వెళ్ళిపోద్ది, ఎన్నో స్విట్జర్లాండ్ వెళ్ళిపోద్ది, ఎన్నో దేశాలకు మన ఆలోచన. కానీ దుర్మార్గుడి యొక్క ఆలోచన మనం పాటు చేసేది కాదు. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతుంది, ఎన్నో కుటుంబాలు. చాలా మంది కోడలు కొన్ని కుటుంబాలను చూస్తూ ఉన్నాను. ఎవరెవరో కొంతమంది స్నేహితులు బయట కొత్తగా కోడలు వచ్చిందనుకోండి, ఎట్లందో చూద్దాం అని పలకరించడానికి వచ్చేవాడు. ఆమెకు మనసు ఎలా ఉందో తెలుసుకోవటానికి వచ్చేవాడు, ఆమె రంగు ఎలా ఉందో తెలుసుకోవటానికి చూడటానికి వచ్చేవాడు. ఎంతో మంది వచ్చి ఉంటారు, పలకరిస్తా, మాట్లాడుతా. అదే మాట కొంచెం గట్టిగా ఉందనుకోండి, ఆమె నోటికి అందరం. కొంచెం లూజుగా ఉందనుకోండి, ఆమె మాట ఏమమ్మా మా మామగారు మంచివాడు అనుకున్నాను, మా అత్తగారు మంచిది అనుకున్నాను, మా ఆడబిడ్డలు మంచివాడు అనుకున్నాను, మా బావగారు మంచివాడు అనుకున్నాను, మా మురుజులు మంచివాడు అనుకున్నాను, మా తోటి వాళ్ళలో మంచివాడు అనుకున్నాను అనేటప్పటికీ ఆ పక్కాకి కొంచెం ఆదరణ ఇంకేముంది ఏం ఆకలి అయిపోతుంది. అలాంటి ఆలోచన వలన మన జీవితాలు, మన ఆలోచనలు, మన సంసారాలు, మన భవిష్యత్తు అంతా కూడా పాడైపోద్ది. కనుక ఆలోచన ప్రకారం నువ్వు నడవద్దు అంటాడు ఇక్కడ దావీదు మహారాజు. అలాంటి పరిస్థితుల్లో పరీక్షించుకోవటానికి దేవుడు ఒక అవకాశం మనకి ఇచ్చాడు. దుష్టుల ఆలోచన మనం అక్కర్లేదు. ఇంకొక మన చూడండి, ఎపిసి పత్రికలు 4వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చాలు ఏమంటాడు ఇక్కడ? ఎపిసి పత్రికలు పౌలు భక్తుడు ఒక చిత్త ఉంది, ఒక లిస్ట్ ఉంది. అందులో ఉన్నటువంటివన్నీ కూడా దుష్ట ఆలోచనతో కూడినటువంటి. దుష్టుల ఆలోచన ఎలా ఉంటుందో అవన్నీ అందులో పడి అన్నమాట. అవన్నీ మనం విన్నప్పుడు ఏం చేయమంటాడు? చివరిలో విసర్జించుడి. ఏమంటాడమ్మా? ఏమంటాడు? గట్టిగా చెప్పండి, ఏమంటాడు? విడిచిపెట్ట. విసర్జించడం అంటే వాటిని విడిచిపెట్టేయాలి. అవన్నీ మనకి ఎదురుతో ఉంటే
అవన్నీ కూడా మన జీవితంలో అలవాట్లు చేయటానికి ప్రక్క వాళ్ళు పనిగట్టుకుంటారు కొంతమంది. కానీ దేవుడి బిడ్డలుగా మనం వాటిని విసర్జించగలిగితే నీవు విడుదల పొందుతావు. ఇంకొక మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. వినువారంగా ఉండి మనం ఏం చేస్తూ ఉన్నామండి? మనమే మోసపోతున్నాం. విన్నంతసేపు బాగానే ఉంటామా? నీ చెవుల్లోకి ఈ మాటలు జ్వరబడినంతసేపు బాగానే ఉంటాం. అమ్మో, దేవుడి వాక్యం వినాలి, దేవుడి మాట వినాలి, దేవుడు లోబడాలి. వినకపోతే ఎంత ప్రమాదం ఉందా, ఎంత అపాయం ఉందా, ఎంత శాపం ఉందా అని అనుకుంటాం. కానీ ఆ ప్రసంగం అయిపోయి పంపము దేవా పాడుకొని సొంత ప్రాంతం తీసుకుని మెట్లు దిగి జగడానికి కొంతమంది, ఎక్కడానికి కొంతమంది చకచక దిగుడు కోసం ఇవ్వాలనుకోండి, దాని ప్రకారం ఏం చేస్తామంటే మర్చిపోతాం. ఆ మర్చిపోవటానికి దేనికి వచ్చాడు? మోసపుచ్చుకుంటున్నాం. మన జీవితం మనమే, మన మనసుని మనమే మోసపుచ్చుకుంటున్నాం, మన జీవితం మనమే మోసపుచ్చుకుంటున్నాం. విలువలుగా కాదు, దాని ప్రకారం జీవించేవారు ఉండాలి. ఇక్కడ భక్తులు మనకు రాస్తున్నారు. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చూడండి. సామెతలు 20వ అధ్యాయము 3వ వచనం. అమ్మా, కలహములకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును కోరునే కోరును. కలహమునకు దూరముగా. దుష్టులు ఏం చేస్తా ఉన్నారు? అమ్మా, దుష్టులు ఏం చేస్తా ఉంటారు? ఒకరు పెడతా ఉంటారు వాళ్ళు. ఆ కలహమునకు ఏం చేయాలి? మనము దూరంగా ఉంటే మనకు కలిగేటటువంటి ఏంటంట ఘనత కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది, మన జీవన కలుగుతుంది. తర్వాత ఒక మాట్లాడండి, మూర్ఖుడైన ప్రతి వాడును ఎవడికి ఎవడికి మూర్ఖుడికి పద్దాలు ఏం కావాలడికి? పోరే పోరు అయితే కొట్టాడు. అది నిద్రలు పట్టదు. ఒక గ్రామం ఉంటుంది, 6 మనిషి పద్దాగ్రామం కలహం కావాలి, పద్దా తెట్లా ఉండాలమ్మా, సముద్ర గురుగుతూ ఉండాలమ్మ, నిద్రలు పట్టదు. ఒక్కోసారి ఎవరితో ఎదురు అంటా ఉండాలి. అది దుష్ట స్వభావం, అదే సైతాను స్వభావము. మూర్ఖుడికి ప్రతి వాడును పోరునే కోరు. సంఘం పాడైపోతే, కుటుంబం పాడైపోతే, సంసారం పాడైపోతే, ఆరోగ్యం పాడైపోతే, బిడ్డలు పాడైపోతే కారణం ఏంటంటే దుష్ట ఆలోచన. నీలో ఉన్నటువంటి చెడు లక్షణాలను విసర్జించకపోవడం వలన, వాటిలో నీవు విడుదల కోరుకోకపోవడం వలన, ఈ కలహాన్ని, ఈ యొక్క కోరుకోవడం వలన నీవు ఏమైపోతున్నావు? దేవులకు, పరలోక రాజ్యానికి, దేవుని సహవాసానికి, దోస్తలతో కూడా కలిసి నివాసం చేసేటువంటి సహవాసాన్ని మనం ఏం చేస్తామని అంత ఆనందం. దేవుని యొక్క మాటలు వింటూ ఉంటే ఆనందానికి మనం ఏమైపోతున్నాము? దుష్టుల ఆలోచన దృష్టిగా ఉండటం వలన దాన్ని లోబడిపోయి, దాని కవిత అయిపోయి, ఆ ఆలోచనతో మనం ఉండిపోవటం వలన, నడవటం వలన మన వ్యక్తిత్వాన్ని మనం పోగొట్టుకుంటాం, మన క్రైస్తవ జీవితాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. దుష్టుడనగా దేవుని వాక్యానికి
స్థానం ఎవరికి? దుష్టుడనగా అటు ప్రకారం జీవించనటువంటి వాడు, దుష్టుడనగా దేవుని సహవాసం అంటే గిట్టనటువంటి వాడు, దుష్టుడనగా కలహమునే కోరుకునేవాడు, పోలినే కోరుకునేవాడు. అటువంటి వాడి యొక్క ఆలోచన నీకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. నడవద్దు అంటున్నాడు ఇక్కడ భక్తుడు దావీదు మహారాజు. ఎంత గొప్ప మాట ఇక్కడ మాట. దుష్టుల ఆలోచన తీసుకోవద్దు. దాని పరిగణలోకి నువ్వు తీసుకుంటే ఏమైపోతావంటే నువ్వు చెడిపోతావు, నువ్వు పాడైపోతావు. పైకి భక్తిగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు. నేను అటువంటి దాన్ని కాదండి, నేను అటువంటి కాదండి, అమ్మమ్మ రామ 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 హల్లెలూయా అదే మనసు అండి నాది అనుకుంటా ఉంటాం. భోజనం తోలేవాడు ప్రేమ, మన కిందకి నీళ్లు తెచ్చేవాడు సహాయం చేస్తూ ఉంటాం. వాళ్ళంతా కూడా దుష్టుడు. సౌలు మహారాజు ఎంతో దావీదుని చంపడానికి కుట్రమన్నాడు, కూతుర్ని ఇచ్చాడు, మేకాన్ని ఇచ్చాడు, అల్లుని చేసుకున్నాడు. కానీ ప్రజలందరూ కూడా దావీదు మంచోడు, దావీదు సన్మార్గుడు, దావీదు నాట్యం చేస్తూ ఉండేవాడు, దావీదు పాటలు రాసేవాడు, పాడేవాడు, యుద్ధం చేసేవాడు, జయములు పొందేవాడు, గొప్పవాడిని పొందుతూ ఉంటే ఆ మామగారికి కడుపు మంట వచ్చేది. సాధారణంగా ఈ రోజుల్లో మనకు కూడా మామ అల్లుడికి పడదు అమ్మా, మామ అల్లుడికి పడదు. మా మామగారికి నాకు ఎప్పుడు పడేది కాదు, మా మామగారికి నాకు పడేది కాదు. ఎందుకు? ఆయన మనసు వేరుగా ఉండేది. నేను దేవుని సేవకుడిగా తగిన సలహాలు ఇచ్చే స్వభావం ఉండేది కాదు. ఇలాంటి మామగారు, నాలుగు అల్లుళ్ళు మరి అన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. చివరి దశలో చచ్చిపోయి స్థితి వచ్చేటప్పటికి ఆయన మంచిగా మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాట్లాడి ప్రార్థన చేయండి, నా ఆత్మ ప్రభు సన్నిధిలో శాంతంగా ఉండాలి. నేను ఏమైనా నా యొక్క స్వార్థం వలన నాకున్నటువంటి చెడు అభిప్రాయం వలన మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టిన సందర్భం ఉన్నాయి, నన్ను క్షమించండి. చివరి దశలో కోరిన మాట మా మామగారు. ఆ ఆలోచన ప్రతి మామగారితో ఉండాలి. ఆ క్షమించేటటువంటి మనస్సు ప్రతి అల్లుడికి కూడా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే అత్తాకోడలు కూడా వారు కూడా అవినాభావ సంబంధం, మ్యూచువల్ అండర్స్టాండింగ్. మిస్అండర్స్టాండింగ్ కాదు, మిస్అండర్స్టాండింగ్ అంటే అబద్ధం. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఒకరికి ఒకరు అవగాహన కలిగిన జీవితాలు. అవి ఎప్పుడు కలుగుతాయంటే మనలో ఆ దుష్ట స్వభావం, ఆ కలహ స్వభావం, ఆ పోటల స్వభావం లేని నాడు అలాంటి వాళ్ళతో నడవక మంచి వాళ్ళతో నడవగలిగితే ఈ దేవుని వాక్యముతో మనము సంబంధాలు పెట్టుకుంటే మనము ఎంతో గొప్పవాళ్ళు. ఘనత ఘనత అది మనం సంపాదించుకుంటాం. ఇంకొక మాట చూద్దాము. కీర్తనలోనే 11వ కీర్తన తీయమా, 11వ కీర్తన 6వ వచనం చూద్దాం. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగు. అది దుష్టుల మీద దేవుడికి ఆగ్రహం వస్తే ఏమైపోతుందంట? ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. ఇంత శాపంలో ఇక్కడ మన తర్వాత రెండవ మాట ఏమిటంటే పాపుల మార్గమున అక్కడ ఉన్నాడు నడవద్దు, వారితో కూడా నువ్వు ప్రయాణం చేయొద్దు, వారికున్న ఆలోచన ప్రకారం నువ్వు జీవించొద్దు, నడవద్దు. ఇక్కడ ఉన్నాడు నిలవద్దు. ఎక్కడ మా
పాపుల మాట. అది ఆలోచన. ఇది పాపులంటే ఎవరండి? పాపులంటే ఎవరు? తిరుగుబాటు చేయవారట. పాపులంటే ఎవరమ్మా? తిరుగుబాటు చేయవారు. ఇంకెలా ఉంటారు? దేవుని సేవింపలేని వారు, గురి తప్పువారట. అలాంటి వారు పాపులాజ్ఞ అతిక్రమము చేసేస్తున్నారు. ఆజ్ఞాతిక్రమం. ఆదాముడు ఎందుకు పాపంలో పడిపోయారు? ఎందుకు పడిపోయారమ్మా? దేవుని మాటను మీరినందుల చేతని. ఒకసారి ఒక గ్రామంలో సువార్త సేవ చేస్తూ ఉన్నారు కొంతమంది యవనస్తులు. సువార్త సేవ చేస్తూ ఉండగా ఆ వీధి గుండా వారు డ్రమ్ము పెట్టుకుంటూ, కంచెళ్ళు వాయించుకుంటూ, పాటలు పాడుతూ, పాపము దాని వల్ల వచ్చే జీతము మరణము కనుక పాపం చేయబడి, పాపం చేసే వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు, అది శాపగ్రస్తము అని ప్రసంగం చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ వారు తిరుగుతూ ఉన్నారు ఆ వీధులు. ఆ ఊళ్ళో ఇద్దరు హిందువులు ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. పాపం ఏంటి? దాని వల్ల వచ్చే జీతం, దానికి జీతం ఉంటుందా? పాపానికి కూడా జీతం ఉంటుందా? ఇది కొత్తగా ఉంది. ఆ జీతం ఏంటి? మరణం అంటారేంటి అని కొంచెం ఆలోచించి వారికి సమాధానం దొరక్క ఆ ఊళ్ళో ఒక బిషప్ గారు ఉంటే ఆ బిషప్ గారు తెలియదు. అయ్యా బిషప్ గారు, ఈరోజు మా వీధికుండా కొంతమంది స్వార్థికులు వచ్చారు. వారు చక్కటి వాయిద్యాలు వాయించుకుంటూ మైకి ద్వారా బోధ చేస్తూ ఉన్నారండి. పాపమట, దానివల్ల వచ్చే జీతము మరణమట, అది ఏంటో మాకు అర్థం కాలేదు, కాస్త వివాదంగా చెప్పండి అయ్యా తండ్రి గారు అని అడిగారు చేతులు భార్య. దాని గురించి చెప్పాలంటే చాలా కాదండి, చాలా పెద్ద చరిత్ర. మరి నాకు బయట పని ఉంది, నేను ఒక గంట 2 గంటల్లో నేను వస్తాను. ఒకవేళ ఆలస్యం అయితే మీరు ఇక్కడ వెయిట్ చేయండి. ఇదిగో గెస్ట్ రూమ్ ఉంది, అతిథి రూమ్ ఉంది, ఇద్దరు భార్య భర్తలు ఇక్కడ వెయిట్ చేయండి. మా నౌకరు మీకు భోజనం ఏర్పాటు చేస్తాయి, శుభ్రంగా భోజనం చేయండి. మీకు ఏం కావాలో ఏర్పాటు చేస్తాడు ఆయన, మా నౌకరు. భోజనం చేయండి. ఇదిగో ఇక్కడ ఒక పాత్ర ఉంది సుమా, ఒక పాత్ర పెట్టేస్తున్నాను నేను, దాంట్లో మూత కూడా ఉంది సుమా, అది మాత్రం మీరు ఉంచుకో అని ఒక కండిషన్ పెట్టారు విషయం. అన్ని తిన్నాను. ఆ పాత్ర మట్టుకు చూడవద్దు, ముట్టుకోవద్దు, తెలియద్దు. ఆన్లైన్ తండ్రి గారు త్వరగా రండి, చాలా దూరం వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు అన్నారు. బిషప్ గారు వెళ్ళిపోయారు. గంట అయింది, 2 గంటలు అయింది, భోజనం టైం అయింది, ఆకలి ఉంటుంది. మరి ఏర్పాటు చేశారు కదా బిషప్ గారు. అమ్మా భోజనం ఏర్పాటు చేశారు. అక్కడ కూర, బిషప్ గారు అంటే మరి చాలా కూరలు ఉంటాయి అక్కడ, అది మీకు బాగుంటుంది, ఘనంగా ఉంటుంది. భోజనం చేశాను. ఇంకా బిషప్ గారు రాదు. ఇప్పుడు భార్య అన్నారు కదా భర్తతో, వేసేస్తా తిన్నారు, భక్తి చేస్తారు తిన్నారు. భార్య అన్నది భర్తతో, ఏమండి ఉప్పుసారు బాగుంది, కోడి మాంసం బాగుంది, మటన్ కూర బాగుంది, టమాటా పచ్చడి బాగుంది, పెరుగు బాగుంది, సలాడ్ బాగుంది, పెరుగు చిక్కీ బాగుంది, ఇన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ మోత వేసిన పాత్రలు చూసారా, ఆ పాత్రలు ఇంకెంత బాగుంటుందో. వెంటనే భర్త భయపడ్డాడు. మనల్ని ఇష్టపడి తినమన్నాడు కానీ దాన్ని చూడవద్దు అన్నాడు, మరి ముట్టుకోవద్దు అన్నాడు, మూత తీయొద్దు అన్నాడు. మనకెందుకు లేనిపోయింది,
నువ్వు ఎంత మట్టిగా తిని తృప్తిపడాలి తప్ప మనకి కానిటువంటి దాన్ని అక్కడ మరి ముట్టుకోవాలా చూడాలా అదెంత బాగుందో అని ఎందుకంటున్నావు అని చెప్పి కోపడ్డా. అది ఎప్పుడు ఇంతే, నువ్వు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావు, నాకు ఎప్పుడు వ్యతిరేకంగా నేను జన్మ చేయాలి, నీ కాయమయ్యా దాని అద్భుతం తెచ్చేసాను బిషప్ గారు కాంపౌండ్ పాప అన్నీ ఓపికతో వెళ్తున్నాడు. గడుచుడు కాదనుకుంటా మంచోడు అని పడ్డాడు. బిషప్ గారు కాదు ఆరంభమైంది. వీళ్ళు అలాగే కూర్చొని ఉన్నారు. ఇంకా ఆయన పాలు చేయాలా, ఇంకా లోపల రాలేదు కదా, ఈ లోపల నేను చూస్తా దాన్ని చూడాల్సిందే అని చెప్పి గబగబా ఆ పాత్ర దగ్గరికి వచ్చి మోత తీసింది. మోత తీసినాకంటే ఒక ఎలుక ఏముందండి, ఒక ఎలుక ఎవడు మోత తీస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు ఎగురుదామని చూస్తా ఉంది ఎలుక. ఎప్పుడైతే మోత తీసిందో చట్టకి ఎగిరింది, లొట్టకి దూరిపోయింది కన్నం. అది బాబు మన పని అయిపోయిందండి, ఇక మన పని అయిపోయింది. విషపరిస్తే ఊరుకోరు, మనం ఏం చెప్పాలి, ఏంటి వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి పారిపోదాం అని ఒకరొకరు కంగారు పడిపోయి గుమ్మం ఉందా, దొడ్డు గుమ్మం దాగొస్తుంది, ఆ వెళ్ళిపోతే ప్రయత్నం చేశాడు లోపల విషపడతాం. అయ్యా ఏంటి, ఏం జరిగింది, మీరు ఏం చేశారు, మీరు కంగారు ఎందుకు పడతారు అమ్మా, ఏంటి అయ్యా మీరు ఏదైతే చూడొద్దన్నారో, ఏదైతే ముట్టుకోవద్దన్నారో ఆ పని నేను చేశాను. అందులో ఎదుర్కొంది, అది మాకు తెలియదు కదయ్యా. కూరలేని బాగుంది, అన్నం అంతా బాగుంది, అందులో దేవుడు చూసి మూత పెట్టేద్దాం అనుకున్నా. ఈ మూత పెట్టే లోపల చెమ్మిని ఎగిరింది, ఒక ఎలుక పారిపోయిందయ్యా. అదే పాపము. ఏమన్నాడండి బిషప్ గారు, అదే పాపము. నేను ఆజ్ఞ ఇచ్చా, చూడొద్దన్నా, తను ముచ్చుకోవద్దన్నా, తను తీయొద్దన్నా, ఇవన్నీ వదిలిపెట్టి తిని దాన్ని ముచ్చుకోవడానికి మీకేం పని? నేను చెప్పిన మాట మీరారు కనుక, నా మాట అతిక్రమించారు కనుక నేను పాపం చేశాను. మీరు పాపం చేశారు, అతిక్రమణ చేశారు, అంతకంటే మించింది ఏం లేదమ్మా. ఆదామవ్వను చేయవలసిన పని చేసినందువల్ల నిద్రపోయేవాడిని లేపి పెట్టింది అవ్వ అని అధ్యాయం ఆది కాండము 3వ అధ్యాయం 4వ చదివి ఇచ్చాడు విషయంగా. కనుక పాపం అంటే ఏంటో కాదు, దాని అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞను నేర్చుకుని జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక చూద్దాం, ఏంటి పాపంలో వచ్చేది చూద్దాం. ఎవరు పాపాత్ములు, ఎవరంటే రోమపత్రిక 6వ అధ్యాయం 3:23 రోమా 3:23 అందరూ పాపము చేసి అందరూ ఉందా, అందరూ అమ్మా నువ్వు ఏం చేసావు మరి? మీ నాన్నతో కష్టపడి వేస్తున్నాడు, మీ అన్నంతో బాగా అంతట్లో ఈ బాధలు నేను చేస్తాను. తప్పు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. ఎంత గొప్ప మాట అండి. పౌరులు రోమాసంగా గొప్ప తలంగా పట్టణం రోమాపట్నం. పాపలో పాపం లేదండి, మాకు డబ్బు ఉందండి, మా పొలాలు ఉన్నాయండి, మాకు బంగారం ఉందండి, మాకు వాడలు ఉన్నాయండి, వ్యాపారం ఉన్నాయని అనుకుంటున్నారు రోమాపట్నం. పౌలు అంటున్నాడు, ఊరి బోధిస్తున్నాడు, అందరితో పాపం చేసి దేవుని మహిమను అందరితో పాపం చేసి, కళ్ళతో పాపం చేసినోడు ఉన్నాడు. కాబట్టి కళ్ళతో సైగలు చేసి యశ్వపడ్డాడు. ఒక మాట సువార్తలో అని అంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలంట వాడు పాపం చేశాడు. మోహపు చూపుతో చూస్తే చాలు తను వచ్చిన అమ్మాయిని, అప్పుడే వాడు హృదయంలో పాపం చేశాడు. సైగులతో పాపం చేసేవాడు, కాళ్ళతో పాపం చేసేవాడు,
చేతులతో పాపం చేసేవారు, హృదయంతో పాపం చేసేవారు, చేయవలసినవి చేయక చేయరాని చేసేటటువంటి వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళందరూ కూడా పాపం చేసి దేవుడు అందించే మహిమను, దేవుడి నుంచి మహిమ, ఏమిట మహిమ, ఏమిట మహిమ? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అండి. బుద్ధిగల కన్యకులు ఏం చేశారు? ప్రభుత్వం కూడా వెళ్ళారు. బుద్ధులు వేణువులు ఏం చేశారు? నిర్లక్ష్యం, గర్వం, అహంకారం. ఇప్పుడు అవుతాడు వచ్చినప్పుడు చూసుకున్నాంలే, అప్పుడు దాకా మనకు నిద్రపోదాం అని సిద్ధపడలేక వారు మద్దతుతో ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చాడు. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తూ నన్ను బోధ వినిపించుని, పాట వినిపించుని బుద్ధి కలిగిన వాళ్ళు కబుర్రగా వెళ్ళిపోయారు. తలుపులు మూసివేయబడి కనుక అందరూ పాపం చేసేవారు. పాపంలోని విడుదల పొందాలి. ఇంకొక మాట చూడమ్మా, ఇంకొక మాట రోమాపత్రికలోనే 6:23 చూడమ్మా. మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మరి చదువు మాట. పాపము వలన వచ్చే జీతము మరణము. మరణాన్ని చేతంగా పొందుతూ ఉన్నాము. మరణము లేకుండా దేవుడు సృష్టించాడు. ఆదాము వాళ్ళని ఏదేదో తోటలో, పవిత్రమైనటువంటి తోట, ఏదేదో తోట, నదులు పారుతూ ఉన్నాయి, రామచిలుకలు ఆడుకుంటూ ఉన్నాయి, గోల్వంకలు ఆడుకుంటూ ఉన్నాయి, జలచరాలు ఆడుకుంటూ ఉన్నాయి, సింహాలు, పులులు, లేళ్ళు, రకరకాల జీవరాశులు ఆ తోటలో అరము క్రమం లేకుండా ఆడుకుంటూ ఉన్నట్టు ఏదైతే తోటలో పాప ప్రవేశించింది. ఇది నిజమా? అందరి సైతం ఏమన్నా సైతం పావుంచామండి. ఇది నిజమా? ఏంటి నిజము? మీరు చచ్చిపోతారండి కదా, మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడండి కదా, అది నాకు తెలిసింది కదా, ఇది నిజమా అంది. అవని నిజమే, అది ఇప్పటికీ నిజం కాదు. ఏమన్నావా? అది ఎప్పుడు కూడా నిజం కాదు. మీరు చావనే చావరు. దానిని తింటే మీ కళ్ళు తెరవబడితే మీరు దేవతలు. ఆశ కలిగింది ఎవరికి? గబగబా తోటలో కలిగింది. ఆ దేవుడు చెప్పిన మాట మర్చిపోయింది. 4 కాయలు వస్తుంది, తింది, కొన్ని తీసుకొచ్చింది, ఆదాముకి ఇచ్చింది, నిద్రపోయేవాళ్ళు వేడి ఇచ్చింది, మనవులు నిద్రకామ చేసేది తినేసి వెంటనే వాళ్ళు కళ్ళు తెరవలేదు. నిజంగా ఆ మాటలు చదువుతూ ఉంటే ఎంత భయం వేస్తుందో. వాళ్ళు ఏం చేశారండి? అప్పటి వరకు సిగ్గు ఎల్లగా ఉన్నటువంటి వారి దేహంలో ఆ పండు తిరిగి వెంటనే అయ్యో ఏంటి, అయ్యో ఏంటి అని సిగ్గుపడి అంజోపాలు తీసుకొచ్చి పుచ్చుకున్నారు. దేవుని పిలిచినప్పుడు ధైర్యంగా వచ్చేటటువంటి భార్యాభర్తలు దేవుని స్వరాన్ని విని ఏం చేశారండి? దాక్కున్నారు. పొదల చోట్లను దాక్కున్నారు, చెట్ల చోట్లను దాక్కున్నారు. అలానా నీవు ఎక్కడ ఉన్నావు? అలానా నీవు ఎక్కడ ఉన్నావంటే మేము పెనుమలు ఉన్నామని తెలుసుకొని చెట్ల చోటలు మేము దాక్కుంటే భయం వచ్చేసింది, సిగ్గు వచ్చేసింది. ధైర్యంగా వచ్చేటటువంటి వాళ్ళు రాలేకపోయారు. అక్కడ మరణము సంభవించింది. మానవ లోకానికి మరణం సంభవించి అందుచేతనే పాపం చేశారు కనుక దాని జీతం ఏంటంటే మరణమే. తర్వాత మాట్లాడుతున్నా తర్వాత అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. నిత్య జీవం యేసు ప్రభు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి చెరువులో కొట్టబడి చనిపోయి సమాధి చేసి లేచాడు. మనందరం కూడా పరలోక రాజ్యంలో స్థాపన చేస్తాం. ఆ కలువరి కొండ మీద ఆ శిలువ రక్తములో మన పాపాలన్నీ కూడా కడిగివేసిన దేవుడు యేసు ప్రభు. కడిగివేసినటువంటి మన ప్రపంచము ఆయనకు ఆ రాజ్యంలో ఉండాలని కోరుతూ ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి? దుష్టుల ఆలోచన చెప్పండి
నడువక, పాపుల మార్గమున నిలువక. ఇంకో త్యాగం ఏంటది? అపహాసకుడు అర్థం తెలుసా? అపహాసకుడు అంటే ఎవరండి? నేను చెప్పా, 3 చెప్పండి. ఎంతమేనా ఈ పని? ఎంతమే? కొంతమంది అనుకున్నారు ముగిస్తే బాగున్నా, ట్యాంకి ఎస్ఎస్ఎల్ పెట్టినా, ఇంటికాడ ఏమైపోయో, ఇంటికాడ ఆకలి భోజనాల పెట్టుబడి ఏది అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాకు తెలుసు, తిట్టుకున్న కూడా నాకు తెలుసు. కానీ నా బాణి నా చదువుపడి నా టైం నాదే, మాటలు వినాలని చెప్తున్నాను. 3వది మీరు చెప్పండి. అపహాసం గురించి ఏమని? అయ్యా, అవమానపరిచేవాడు. శ్రీనివాసరావు చెప్పాడన్నమాట. అవమానపరిచేవాడు, ఎగతాళి చేయువాడు అపహాసకులైతే ఎవరండి? అక్కడ కూర్చుని ఉన్నారు. పక్కన సినిమా మాటలు, తాగుబోతు మాటలు, కోడి పెద్దాల మాటలు, పనికి మా మాట చెప్పుకుంటూ మొత్తం అన్నమాట. ఇది అయిపోతున్నాడు, మనం కూడా వెళ్ళి వెళ్దాం అని నెమ్మది వెళ్ళి ఆడి పక్కన ఈ పక్కన ఆడి పక్కన కూర్చునేవాళ్ళు. ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళు కూర్చున్న చోట మీరు ఎందుకు? మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుని సమాజము విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. అపహాసకులు కూర్చునే చోట కూర్చోవాలి. యేసు ప్రభువులు అపహాసం చేశారు, రోమా సైనికులు అపహాసం చేశారు. వీడు ఎంతో మంది రక్షించాడు చెప్పుకుంటున్నాడు, తనను తాను రక్షించుకోలేడా? దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ ప్రభావం, ఆ శక్తి అని ఎగతాళి చేశారు రోమా సైనికులు. ఆడవాళ్ళతో మాట్లాడుతుంటే సమరయ స్త్రీతో కొంతమంది వ్యభిచారణ చెందుతారు. క్రైస్తవులు పన్నుచుట న్యాయమా కాదా అని ఒక సమస్య పట్టుకొచ్చారు. దానికి ఇవ్వాలి అంటే ఆయన్ని దేశానికే రాజ్యానికే మాకు అన్యాయం చేస్తున్నామని అంటున్నాను. పన్ను పోతే అన్నాడు అనుకోండి, నువ్వు రాజ్యానికి రాజుగారికి వ్యతిరేకంగా ఆయన నిందమొక్కడానికి వాళ్ళు కైసలు దేవుడికి చెప్పాడు యేసు. కనుక దుష్టులు, పాపులు అపహాసకులు. నడవద్దు, నిలిచవద్దు, కూర్చోవద్దు. మరి ఏం చేయాలంటున్నాడు? ఏం చేయాలంటారు? మా తర్వాత వచ్చినాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు అటువంటి వాడు ఎలా ఉంటాడంట? నీటి కావాలని నాటబడినదై ఆకువాడు తన కాలువలకు చెట్టుబడి ఉండను. అతడు క్షేమం ఉన్నాయో మనకు కావాల్సింది. మనం ఒకసారి అనుకున్న పనులు జరగదు, అనుకుంటే ఒకసారి ఆలస్యమైపోయే పనులు కూడా ఉంటాయి. ఎప్పుడు సఫలీకృతం అవుతుంది, ఎప్పుడు విజయవంతం అవుతుంది, ఎప్పుడు వాటి ద్వారా మనం మనశ్శాంతి పొందగలమాయంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని కాలం వృధా చేయక, నీ సమయం అంతా పాడు చేసుకోకుండా, నీ మనసంతా పాడు చేసుకోకుండా, నీ యవన జీవితాన్ని పాడు చేసుకోకుండా దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు. ఆనందం పొందాలి. తర్వాత ఏమంటాడు? ధ్యానం చేసుకుంటూ ఉంటున్నా, చదువుకో. అదే మన క్రైస్తవ జీవితం యొక్క అలవాటు, సాంప్రదాయం ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని చదువుతాం. బైబిల్ గ్రంథాన్ని ఇది చదివితే నువ్వు చేయగలంతా సాగు. నీకు ఏ లోటు, కొరత, కొద్దువ, కరువు ఏది రాదుగా. నీ సమస్యలు, నా సమస్యలు, మన అందరి సమస్యలు కూడా పరిష్కరించేటటువంటి యెహోవా దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే ఈ గ్రంథంలో మన ఆనందపడాలి. మీరు ధ్యానం చేసుకోవాలి. జపానంగానే ఆరోగ్యం చేసిన పని స్వప్న చెప్తారు. ఏం చేస్తారు? చాలా బైబిల్ చదువుతారు, బైబిల్ చదువుతారు, హైమాబ్ చదువుతారు, బైబిల్ ఆ లాయన్ గారు చదువుతాను బైబిల్. ఏమ్మా అమ్మా సూప్గా
కుమారులు 3 4 ఉన్నారు. చదువుతారా? చదవరు. అంటారు చీపురు కట్టుకుంటారు. అదేమో దేవుడు చీపురు కట్టే పాసి పుచ్చుకుంటూనే అదొక లోపం. ఆ వాక్యమంతా ఒక లోపం, ఆ పనంతా ఒక మాయాలోపం. చీపురు బైబిల్ చదవండి. దివారాత్రంలో మనం చదవడం కుదరదు. మనకి దైవశాలలో మన ఉండే సమయంలోనైనా ఈ ధర్మశాస్త్రం చదివితే ఇందులో ఆనందం ఉంది, ఇందులో సంతోషం ఉంది. నువ్వు తలపెట్టిన పనులన్నీ కూడా అది నెరవేర్చాలని మనం జ్ఞాపకం. మొదటి పాఠం చదువుకున్నాము. యెహోషువ ఆ 12 గోత్రాలు వాడు ఏం చేయమన్నాడు? ఒక్కొక్క గోత్రం ఒక రాయి తీసుకురమ్మన్నాడు. ఒక్కొక్క గోత్రం ఒక రాయి తీసుకురండి. 12 గోత్రాల వారు ఏం చేయమన్నాడు? 12 రాళ్ళు పట్టుకొని యోర్దాను నదిలో మధ్యలో పెట్టమన్నాడు. వారేమన్నారు? చూడండి, యెహోషువ ముగించేసుకున్నాం. యెహోషువ 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. అందుకే దీని చేయవలెను యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. ఏం చేశారమ్మా? చేశారు మంచదు. అందుకే దీని చేయవలెను యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోషువ ఆజ్ఞాపించినట్లుగా ఆ రాళ్ళు మాట్లాడండి. ఆ రాళ్ళు పట్టుకొచ్చి నదులు ఊరిపెట్టిన నెలలు వదిలించండి. లేక నాకు నీకు వ్యవహారం లేదు, మేము కట్టాం, మేము చెయ్యం. అది నిర్లక్ష్యం ఎదిరించలేదు. దేవుని జరిగిన మాట విని వాళ్ళ రాళ్ళు పట్టుకొని ఆ 12 రాళ్ళు యోర్దాను మధ్యలో స్థాపించిన తర్వాత యోర్దాను ఆయన మాట వింటే మనం ఎలా ఉంటాం? దుష్టుల ఆలోచన, అపల మార్గము, అపహాసకులు ఇవన్నీ చేయకుండా మనం నిజాయితీగా ఉంటే భక్తి సువార్త 13వ అధ్యాయం 7వ చదవనోసారి మంచి నేలన పడిన విత్తనం వల్ల మనం అంటాం. ఏమంటామా? మంచి నేలన పడిన విత్తనం ఎలా పండించింది? 30 దంతలుగా చదవండి, 60 దంతలుగా, 100 అంతలుగా పండించింది. దేవుని మాట వినలేదనుకోండి, ఏమైపోతాం మనం? మొదటి విత్తనం ఎక్కడ పడింది? మొదటి విత్తనం కొన్ని విత్తనం ఎక్కడ పడింది? దారిలో పడింది. ఆ దారిలో పడిన ఎలా పడాలట? 13వ వచనం చదువమ్మా. ఎవడైనా 13, 19 ఒక మత్తయి సువార్త. ఎవడైనాను వినియు ఎలా చూడండి, రాసిన దాంట్లో పడి విత్తనాలు. ఎటువంటి వాళ్ళు దేవుని వాకి విని గ్రహించలేకుండా వాళ్ళు. ఇప్పుడు వాటిని విత్తనం విత్తబడింది మీ హృదయాలలో, ఇది గ్రహించలేదనుకోండి, ఇది ఆలోచించలేదనుకోండి, గుడి బయటకు వెళ్ళిన తర్వాత ఎవరెత్తిపోతాడు? దీన్ని ఎవరెత్తిపోతాడు? సైతాను ఎత్తిపోతాడు. ఆ మాట అన్నాడు, హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని తలపక్కన విత్తబడిన వాడు వీడే విత్తనం పడింది. దాంట్లో గ్రహించడానికి జ్ఞానం ఉంది, కానీ అది మనం గ్రహించదని పొందుతున్నాం కనుక విత్తవాక్యాన్ని ఎవరు చేస్తారు? సైతాను ఎత్తిపోతాడు. కొన్ని విత్తనాలు ఉన్నాయి, అవి ఎక్కడ పడి? రాతి జ్ఞానం పడి. గెలవచ్చిన చదువు. అయితే ఏం లేదండి, వేరు లేనందున అతడు కొంతకాలం నిలుపులు కానీ వాక్యం నిలుపుతాము.
రెండో వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు మనలో. దారిలో పడిన విత్తనం అది సైతం ఎత్తుకుపోతాడు ఎప్పుడు నువ్వు గ్రహించలేకపోతే. ఆ హృదయంలో ఉన్న విత్తనానికి పట్టుకోడు లేకపోతే సైతం ఎత్తుకుపోతాడు. కొన్ని విత్తనం ఎక్కడ పడి రాత్రి నేలన పడింది. ఆ రాత్రి నేలన పడిన విత్తనం ఏమైంది? సంతోషంతో అంగీకరిస్తారట. అయితే అది ఏది లేదు. ఆ విత్తనం వేరు వెళ్ళడానికి రాతిలో నుండి వేరు వెళ్ళదు. రాతి నేలను విత్తనం పడింది అనుకోండి, అది మొలుస్తుంది. కానీ లోపలికి వెళ్ళటానికి రాయి వెళ్ళనివ్వను. అందుచేత అది నిండిపోతుంది. అటువంటి వాడు ఎవరన్నమాట? ఎవరండి? ఎవరు? కొంతకాలం నిలుస్తారు కానీ శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు వారు దాన్ని చెందిపోతారు. ఎందుకు? వారిలో ఏమీ లేదు. అది రెండవ విత్తనం. మూడో విత్తనం ఎవరు చూడండి. మొండ్ల పదవులు విత్తనం పడినవాడు వాళ్ళు విలువలే కానీ అవి విచారము ధనమోసము ఆ వాక్యం నష్టమైంది కనుక వాడు నిష్ఫలుడవును. మూడో విత్తనం ఎక్కడ పడింది? మొండ్ల పదవులో పడిపోయింది. అవి మొలిచిని కానీ ఎల్లగకుండా ఉండటానికి ముళ్ళు ఏం చేసింది? అణిచివేసింది. ఎదగకుండా అణిచివేసింది. అలాగే మనం కూడా ధనం మీద ఉన్నప్పుడు, ఇతర ఐదు విషయాలు ఉన్నప్పుడు ఆ వాక్యములు ఎదగము. ఆ వాక్యములు ఎదగము. మనకుండే బాధలు, నష్టాలు, కష్టాలు, ధనకాంక్ష ఉన్నప్పుడు ఆ వాక్యం మనలో ఎవరైతే మంచి నేలను పడిన మంచి నేల పడిన విత్తనం అంటే దుష్టుడికి అడగకుండా, వాళ్ళు స్నేహం చేయకుండా, పాపం దగ్గరికి వెళ్ళకుండా, వాటిలో ఉండకుండా, అపహాసకులు ఉండే స్థలంలో కూర్చోకుండా యెహోవా ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించుకుంటూ ఆనందపడుతూ ఉంటే నీటి కాలంలో నాటబడిన చెట్టు ఎంత పచ్చగా చక్కగా వెలుగుతూ భరిస్తూ ఉంటుందో మనం కూడా మనం చేయలేదంతా సఫలతను. అది మనుషుల కష్టం అయితే అవ్వచ్చు కానీ దేవునికి అది కష్టం కాదు. అవన్నీ కూడా మన బిడ్డల విషయంలో, బిడ్డల పెళ్లి విషయంలో, బిడ్డల చదువు విషయంలో, బిడ్డల భవిష్యత్తు విషయంలో, మన గొడ్డు గోద జీవరాశులు పొలాలు అన్నిటి విషయంలో, ఇల్లు కట్టుబడి విషయంలో, అన్ని రంగాల్లో కూడా మనం చేయలేదంతయో సఫలత. మంచిగా పట్టి విత్తనం ఫలించి మనం ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాంటి ఫలవంతమైన జీవితం మనం, మన సంఘం, మన కుటుంబాలు కలిగి ఉండి 30గా నిరంతరంగా ఫలించాలని కోరుతూ ఈ కొద్ది మాట మీ ముందు ఉంచుతూ ఈ మాటలతో నేను ముగిస్తున్నా. దేవుడు ఈ దేవుని మాటలను మీ హృదయాలలో పనులు చేసి నడిపించి స్థిరపడుతున్నగా